అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం నల్ల యామిని గారు రచించిన పరిమళ బిర్యానీ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. హలో హలో ఎక్కడి వరకు వచ్చావు? ఆల్రెడీ నేను వచ్చి 15 నిమిషాలు అవుతోంది. తొందరగా వచ్చేయ్, బస్సు వచ్చే టైం అవుతోంది. దగ్గరలోనే ఉన్నాను పరిమళ, 5 నిమిషాల్లో ఉంటానక్కడ. ట్రాఫిక్ వల్ల లేట్ అయింది. ఓకే, స్టేజ్ దగ్గరే ఉన్నాను, అక్కడికే వచ్చాయి. ఆ మాటలు సరిగ్గా వినిపించకుండా వెహికల్స్ చప్పుడు, తెలుగు కమర్షియల్ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లా. మీను నేను చిన్ననాటి స్నేహితులం. స్కూలింగ్, కాలేజీ, జాబ్, పెళ్లి, ప్రతి మైలురాయిను ఇద్దరం పక్కపక్కనే కలిసి నడిచాము. ఇద్దరం ఉద్యోగాలు చేశాం. కరోనా కాలంలో మొదలై ఇప్పుడు ఇల్లు, పిల్లల కోసం అన్నీ మానేసి ఇంట్లోనే ఉంటున్నాము. తిరిగి ఉద్యోగం చెయ్యాలంటే మాకు విరిగిపోయిన ఆ రెక్కలు తిరిగి మొలిచేలా లేవు. అవి మొలవాలని, పెరగాలని కోరుకునే మనుషులు కూడా లేరు, తల్లిదండ్రులతో సహా. నిజానికి తను సాఫ్ట్వేర్, నేను టీచింగ్ నైపుణ్యాన్ని కూడా మర్చిపోయాము క్రమక్రమంగా. నాకు చిన్నప్పటి నుండి ఎక్కడైనా అరగంట ముందుండటం అలవాటు. ఎప్పుడూ టైంకెళ్తాను. కానీ నా ఆత్మ మాత్రం నాకంటే వేరే లోకంలో మరో నిమిషంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. నా జీవితంలో ప్రతి నిమిషం ఒక లెక్కగా, ఒక ఆంక్షగా ఉండేది. నాపై, నా సమయంపై నాకు అదుపు లేదనే భావన నన్ను నిరంతరం వెంటాడేది. కాని మీను ఆలస్యం అనేది కేవలం సమయానికి సంబంధించింది కాదు. తన జీవితం మొత్తం ఒక నిన్నలో లేక రేపులో ఉన్నట్టుగా ఉంటుంది. తను గతాన్ని గురించి బాధపడదు, భవిష్యత్తు గురించి ఆందోళన చెందదు, వర్తమానంలో ఉండదు, కాని వర్తమానాన్ని అనుభవిస్తుంది. తన ఆలస్యం నా గందరగోళానికి కాసేపు విరామం ఇచ్చింది. 5 నిమిషాలని ఇప్పటికి 20 నిమిషాలవుతుంది, ఇంకా రాలేదు. బస్సు కూడా వచ్చేసింది. మీను, బస్సు వచ్చేసిందే, డ్రైవర్ ఇంకో 5 నిమిషాల కంటే ఎక్కువ ఆగనంటున్నాడు. గొంతు చించుకుంటూ ఆ రొదలో. హే డూడ్, కాస్త రైట్ సైడ్ చూడు, వచ్చేసా, కూల్ బేబీ. నేనటు చూసేలోపు నా కుడివైపు నిలబడి ఉంది. మనకి నచ్చిన వారి సమక్షం మనసుకి ఎంత హాయినిస్తుందనేది మీను ప్రతి కలయికలో అనుభవిస్తాను. దానిని సముద్రపు పిల్ల అని పిలవడానికి ఇష్టపడతాను. తల్లి, నీ లేట్ రెడీ అవటం ఎప్పుడు మానుకుంటావో ఏమో అనబోతూ ఉంటే నా మాటలు సముద్రపు ఒడ్డున గాల్లోలాగా కలిసిపోయాయి. నువ్వు క్లాసు బస్సులోకి ఎక్కాక కూడా తీసుకోవచ్చు, కానీ ఫస్ట్ పదవే. ఇద్దరం బస్సు ఎక్కాం. కండక్టర్ వచ్చి టికెట్స్ చూసుకున్నాడు. పరిమళ, ఎన్ని రోజులవుతుందే బయటికెళ్లకుండా ఉండి? థ్యాంక్సే అని కొండని తాకే కెరటంలా హగ్ చేసుకుని, ఏంటే ఇది, ఇంత కష్టపడి జర్నీ ప్లాన్ చేసుకుంటే ఈ ట్రాఫిక్, జనాల గోళ ఒకటి. నిజమే మీను. బస్సు స్టార్ట్ అయింది. వేరే ఆటోలో వెనకాల పట్టి పై కూర్చుని వెళ్తున్న బడిపిల్లల్ని చూసి మీను హాయ్ చెప్తోంది. నా శరీరం బస్సులో ఉన్న మనసు మాత్రం పాతకాలం నాటి మా ఇంటి ముందు ఆగింది. 6 నెలలు పంజరంలో చిలకలాగా ఉన్న ఫీలింగ్ వచ్చింది. ఆ పంజరం తలుపులు ఇప్పుడు తెరుచుకున్నట్టు అనిపించింది. వానాకాలపు గాలి బరువుగా తాకుతోంది. నేను ప్రయాణం చేస్తుంది వైజాగ్ అనే నగరం వైపు కాదు, స్వేచ్ఛ వైపు అనిపించింది. హే పరి, అసలు నీకు ఈ ఆలోచన ఎలా వచ్చిందే? ధీరజ్ అంత తొందరగా ఒప్పుకున్నాడా? అదేమీ లేదే అని అన్నాను సహజ ధోరణిలో. కాని నా మనసులో ఎన్ని సంఘర్షణలు ఉన్నాయో దానికేం తెలుసు? మీను వైపు తిరిగాను. దాని 2 చేతులను నా చేతుల్లోకి తీసుకున్నాను. నా సన్నని చేతుల్లోకి దాని మెత్తని కొద్దిపాటి లావు చేతులు సరిగా నిండిపోయాయి. చిన్నతనంలో నా పొడవైన వేళ్లను చూస్తూ, మీను, ఇలాంటి వేళ్లు ఉన్నవాళ్లు విశాల హృదయులై ఉంటారంట, నీక్కూడా అర్థం చేసుకునే విశాల మనసున్న వ్యక్తి లైఫ్లో వస్తాడే అనేది. బహుశా అది మర్చిపోయింది. నేను అది రియలైజ్ అయ్యిందా లేదా అనే భ్రమలో నిలబడి ఉన్నాను. మీను, ఈ కొన్నాళ్లలో నీకోసం నువ్వు సమయం కేటాయించుకున్నావా? లేదు. దగ్గరగా ఒత్తిన ముద్దబంతి ముఖంతో నేను తన చేతులను వదిలేశాను. మనం జాబ్ చేస్తున్నప్పుడైనా మన కోసం కాస్త టైం అనేది ఉండేది. కానీ కొన్ని సంవత్సరాలుగా మన కోసం ఒక 2 నిమిషాలు టైం కూడా దొరకట్లేదు. రోజులో ఎక్కువ సమయం కిచెన్లోనే సరిపోతుంది. నేను కిచెన్లో ఉండే ప్రతి వంటకం నా స్వేచ్ఛను తింటోందేమో అనిపిస్తోంది.
బిర్యానీలో వేసే సుగంధ ద్రవ్యాలన్నీ నాపై ధీరజ్ వేసే ఆంక్షల్లాగా ఘాటుగా తయారయ్యాయి. ఒకప్పుడు వంట చేయటం నా వ్యాపకం, ఇప్పుడది బానిసత్వంలా మారింది. మీను నా కళ్ళల్లోకి కొత్తగా ఆసక్తిగా చూసింది. ధీరజ్ ఎప్పుడు ఇంట్లో ఉండి వర్క్ ఫ్రం హోం చేస్తుండటం, 10 నిమిషాలకు ఒకసారి ఎవరో ఒకరు పిలుస్తూనే ఉంటారు. ఇక చిన్నదైతే చెప్పనక్కర్లేదు. ఎందుకో తెలీదు, రోజురోజుకు నన్ను నేను కోల్పోతున్నట్టుగా అనిపించింది. నా ఫోన్ చెక్ చేయటం, ఫ్రెండ్స్తో మాట్లాడితే అనుమానించడం, వాడెవడు వీడెవడు అంటూ నా జీవితంలో ప్రేమ కంటే అనుమానాలే ఎక్కువ అనిపిస్తోంది. మీను నా భుజం పైన తన మోచేతిని వేసి దగ్గరగా జరిగింది. మన స్కూలు కాలేజ్ గ్రూప్లో నా పుట్టినరోజునాడు అందరూ విష్ చేశారు కదా. సుందర్రాజ్ అయితే పొడుగుకాళ్ల సుందరి మా ఇంటర్ బ్యాచ్ శిల్పా శెట్టికి హ్యాపీ బర్త్డే అని పెట్టాడు. అది చూసి నీకు ఫుల్ ఫాలోయింగ్ ఉంది కదా అని ఒక వెటకారపు చూపొకటి ధీరజ్ నుండి. తనను చూస్తుంటే అవతారం ఎంత బావుంటే ఏం లాభం, సరైన క్యారెక్టర్ లేకపోతే అనిపిస్తోంది. అందుకే వైజాగ్ వెళ్ళొస్తానన్నాను. ఒక్కసారి షాక్ అయ్యాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? 2 ఆడవాళ్లు, మీరు వెళ్లటం అవసరమా? అసలు వెళ్లాల్సిన అవసరం ఏంటి అని గోల చేశాడు. నేను చిన్నపిల్లని కాదు, ఒంటరిగా కొత్త ప్లేస్కి వెళ్ళి జాబ్ చేసిన అమ్మాయినే. అది నీకు కూడా తెలుసనుకుంటాను. 2 ఆడవాళ్లకు అవసరమా అంటే మీరు ప్రతి సంవత్సరం ఫ్యామిలీ లేకుండా టూర్స్కి వెళ్లటం లేదా? అప్పుడు నేనేమైనా అన్నానా? ఇప్పుడు నేనేదో ఎంజాయ్ చేయటం కోసం కాదు, నా మానసిక ప్రశాంతత కోసం ఒక 2 రోజులు వెళ్తానంటున్నాను, అంతే. అయినా భలే ఒప్పుకున్నాడు మీను. అంత సులభంగా ఒప్పుకోలేదు. 3 రోజులు బ్రతిమలాడితే చివరకు నా కళ్లల్లో ఉన్న నిస్సత్తువ చూసి ఒప్పుకున్నాడు. అతని నిస్సహాయత చూసి నాకు నా ప్రయాణం ఎంత అవసరమో అర్థమైంది. పరిమళ, విక్రమ్కి ధీరజ్కి ఎంత వ్యత్యాసం కదా. ఒక్కొక్కరిది ఒక్కో మెంటాలిటీ. ఏంటో ఈ మనుషులు. మనం పెళ్లికి ముందు ఎంత స్వేచ్ఛగా సంతోషంగా ఉన్నామో కదా, ఆ రోజులే బావుండేవి. ఇద్దరం గాల్లోకి చూశాము. నిశ్శబ్దంగా సమయం గడిపాము. నిజానికి నేను కనీసం కోరుకునేది ఈ నిశ్శబ్దంగానైనా ఉండటం. నన్ను ఎక్కడికి పంపించుకున్నా కనీసం నన్నుగా వదిలిపెడితే ఒకరోజు, కొన్ని రోజులు ఇంట్లో అయినా ఇలా నిశ్శబ్దంగా ఉండాలని ఎన్నిసార్లు కోరుకున్నానో. మేము ఒకరినొకరం చూసుకున్నాము. పాలిపోయి ఉన్న పల్చని పెదాలపైన మెల్లిమెల్లిగా విడివడుతున్న విరబోస్తున్న పువ్వుల గులాబీల రంగు అద్దకం. ఇద్దరం నవ్వుకున్నాం. ఆ మర్నాడు సూర్యుడు ఉదయించకముందే వైజాగ్ చేరుకున్నాము. ముందే ఏర్పాటు చేసుకున్న బసలో సేద తీరిన తర్వాత ఆ సాయంత్రం బీచ్ వైపు నడుస్తుంటే కొత్త బంగారు లోకం వైపు అడుగులు వేస్తున్నట్టుగా అనిపించింది. ఇసుకలో అడుగులు వేస్తూ సముద్రాన్ని చూస్తుంటే ఏదో కొత్త ఉత్సాహం. సముద్రాన్ని దగ్గరగా చూడగానే తనువంతా పులకింత, కళ్ళల్లో ఆశ్చర్యం, మెరుపులు. ఎలా చెప్పాలి ఆ అనుభూతిని? సముద్రం అనంతమైన స్వేచ్ఛకు చిహ్నం. సముద్రం అంతం లేని ఆలోచనలకి కేంద్రం. సముద్రం అణిచివేసుకున్న కలలకు అద్దం. సముద్రం నేనే సముద్రం. నా ప్రియనేస్తమా సముద్రమా, నా చిరపరిచిత స్నేహమా మీను. ఏది ఈ హాయిని ఎలా భరించేది? ఈ తెగువను ఎలా ప్రకటించేది? ఏవో సంకళ్లను తెంచుకున్నట్లు, ఏదో లక్ష్మణరేఖని దాటినట్లు, ఏదో తప్పుగా చెప్పబడేది చెయ్యబోతున్నట్లు, తప్పులో తప్పుని వదులుతున్నట్టు మీను పిచ్చిగా పరిగెడుతూనే ఉంది. గట్టిగా వెర్రిగా అరుస్తూ నీళ్లల్లోకి పోతోంది. తన ఎదపై చున్నీని పడవతెరలా గాలిలో ఎగరేసి ఎక్కడికో వదిలిపెట్టింది. ఉద్వేగంగా పరిగెడుతున్నాను. మీను పక్కనే. ప్యాంటు కొసభాగం పాదం మడిమ కింద చిక్కుకుంది. చినుగుతుందనే ఆలోచన లేకుండానే దాదాపు సగం మోకాలి కింద భాగం వరకు చింపి దూరంగా ఇసుకలో విసిరేశాను. పరిగెడుతున్నా. ఇసుకలో పడిపోయా. మోచేతులకి ఇసుక ఒత్తుకుపోయి రక్తం బయటకొచ్చింది చిన్నగా. అయినా ఏదో తృప్తి. నా ఎగిరిన బాల్యం గుర్తొచ్చి ఉరికి ఉరికి చివరికి సముద్ర నీళ్లలో చేరిన. ఇద్దరం ఒకటిగా కలిసాం. చేతులు కలుపుతూ విడిపోతూ నీళ్లలో మునుగుతూ పడిపోతూ. మీను, పరిమళ. ఒకటే పిలుపులు, ఒకటే అరుపులు. బహుశా మా శరీరాలను కూడా మేం పట్టించుకునే స్థితిలో లేము.
ఆ స్వేచ్ఛాలోకంలో అది అవసరం లేదు. నవ్వులు నవ్వులు, మా పిచ్చి నవ్వులు, మా వెర్రి నవ్వులు, అర్థంలేని అరుపులు, పనికిరాని సవాళ్లు. ఒకరినొకరు నీళ్లలో ముంచుకున్నాం. అలల తాకిడికి కలిసి నిలబడ్డాం. పడిపోయాం. పడిపోవాలని విడిపోయాం. దూరంగా లోపలికి వెళ్ళాం. ఆనందమో దుఃఖమో కన్నీళ్లతో ఏడ్చాం. ఒడ్డున తడిబట్టలతోనే కూర్చున్నాం. సముద్రాన్ని మౌనంగా పరిశీలిస్తున్నాము. అలలు సముద్ర జ్ఞాపకాలను ఒడ్డుకు తీసుకొస్తున్నట్టు, మళ్లీ వాటిని తీసుకెళ్తున్నట్టుగా అనిపించాయి. అవి నా గతాన్ని, నేను కోల్పోయిన స్వేచ్ఛను గుర్తు చేస్తున్నాయి. ఎన్నిసార్లు ఓడిపోయినా తిరిగి పోరాడాలనే శక్తినిస్తున్నాయి. అలుపెరగని ప్రయత్నాలకి స్ఫూర్తినిస్తున్నాయి. ఏవో కొత్త రెక్కలు వచ్చినట్టుగా అనిపిస్తోంది. పక్షులలో ఇలా కొత్త రెక్కలు రావడాన్ని మౌల్టింగ్ అంటారంట. అలా నాలో మౌల్టింగ్, ఏదో కొత్త మౌల్టింగ్ నాలో. సాయంత్రం ఆర్కే బీచ్ చేరుకున్నాం. ఎవరూ రానంత దూరం బీచ్ వెంట మేమిద్దరం వెళ్ళాం. అక్కడ ఉన్న రాళ్ల కుప్పల మధ్య ఒక పక్షుల గుంపు ఉంది. వాటిని చూసి సంబరపడ్డాను. నల్లని శరీరం అంటే తెల్లని మెడభాగం. తెల్లని శరీరభాగం ఉన్న వాటికి నల్లని మెడభాగంతో పెద్ద బాతుల్లాగానే ఉన్నాయి ఆ పక్షులు. ఒకదాని ముక్కుతో ఇంకొక ముక్కుని, మెడవంపుని ప్రేమగా ముద్దాడుతున్నాయి. అన్నీ జంటలు జంటలుగానే ఉన్నాయి. ఏకాంతంగా కూడా ఉన్నాయి. వాటిని చూసిన మీను ఆనందంతో గట్టిగా అరిచింది. హే పరిమళ, ఆల్బట్రస్ సముద్ర పక్షులే. నా చేతిని పట్టుకుని వెనక్కి అడుగులు వేయించింది. వెనక్కి మెల్లగా అడుగులు వేస్తూ వస్తూ, నీకు తెలుసా వీటి ప్రత్యేకత? వీటిని ప్రేమ పక్షులంటారు. ప్రేమకి, విశ్వసనీయతకు ప్రతీకలు. ఆగి నా కళ్లల్లోకి చూసింది. ఓ అన్నాను ఆశ్చర్యంగా. ఇంకో విషయం, ఇవి దేశాలు ఖండాలు దాటి చాలా దూరం తిరిగి వాటి స్థావరానికే వస్తాయి. ఇంకో మాట అని చెప్పి కన్ను కొట్టింది మీను. నాకింకా ఏదో మంచి మతలబు ఉంది అనిపించింది. హే, అదేంటో కూడా చెప్పవే బాబూ. చేతులు పట్టుకుని బ్రతిమలాడాను. ఓకే ఓకే అంటూ సిగ్గుపడుతూ తన మూతిపైన చేతిని అడ్డు పెట్టుకుంది. చెప్పవే ప్లీజ్. అవి ఎంత తిరిగినా కాని, ఎన్ని రోజులు దూరం ఉన్నా కాని, బ్రీడింగ్ టైంకి తిరిగొచ్చి తమ పార్ట్నర్ తప్ప ఇంకెవరితో జత కట్టవు అని బిగ్గరగా నవ్వింది. నేను కూడా నవ్వన్నాను. అవి కూడా మనలాంటివే, పిచ్చి పక్షులు. కాని వాటిలా మన పార్ట్నర్సు మనల్ని స్వేచ్ఛగా తిరగనివ్వరు కదా. ఆ మాటలు వినగానే నా మొహంలో దిగులు ఆవరించింది. అంతగా నవ్విన మీను ముఖంలో కూడా ఆ ఛాయ కనిపించింది. మౌనంగానే అక్కడి నుండి బయటకొచ్చేశాం. భారంగా పడిన మా అడుగులు ఆ ఇసుకపైన గుండెలోని ఘోషను ముద్రించాయి. బయటకు రాగానే మా మూడ్ను చేంజ్ చేయటానికి మీను అక్కడే అమ్ముతున్న మొక్కజొన్న పొత్తులు చూపించి కొందామని తీసుకెళ్ళింది. మొక్కజొన్న పొత్తులమ్మే 60 ఏండ్ల ఆవిడని చూడగానే ఆసక్తి కలిగింది. పచ్చరంగు చీర, ఎర్ర జాకెట్లో నిండుగా ఉన్న ఆమె అందరితో మాట్లాడే విధానం, మొక్కజొన్నలు అమ్మే తీరు చూస్తే ఆమె వ్యక్తిత్వం కూడా మరింత నిండుగా అనిపించింది. నేను మాటలు కలిపాను. మా మాటల్లో ఆమె పేరు రమణమ్మ అని తెలిసింది. ఆమె జీవితపు కష్టాలు విన్నాను. భర్త అనారోగ్యం, కొడుకు తుఫాన్లో గల్లంతవ్వడం, సాయంకాలం బీచ్లో పొత్తులు, ఉదయం వేళ కూరగాయలు అమ్మి నడుస్తున్న జీవితం. ఆమె కాల్చిన మొక్కజొన్న పొత్తులు కేవలం మొక్కజొన్నలే కాదు, ఆమె జీవితపు పోరాటంలోని ధైర్యపు గుళికల్లా కనిపించాయి. ఆమె నిస్సహాయ స్థితిలో ఉన్నా ఆమె కళ్లల్లో ధైర్యం, దృఢ సంకల్పం మాత్రమే కనిపించాయి. ఆమె చేతిలో ఉన్న బొగ్గు నిప్పుల పొగ నా వైపు తేలికగా వస్తూ నా చెవిలో రహస్యం చెప్పినట్టుగా అనిపించింది. ధైర్యం. జీవితం అనేది కిచెన్ బయట కూడా ఉంటుంది. ఇంతటి నిస్సహాయ స్థితిలో ఉన్న రమణమ్మే ఇంత ధైర్యంగా ఉంటే, అన్నీ తెలిసిన నేను ఎందుకింత ఆందోళన, అయోమయంలో ఉన్నాను అని ప్రశ్నించుకున్నాను. రమణమ్మ కేవలం మొక్కజొన్నమ్మే మహిళే కాదు, నాకు మార్గదర్శిగా మారిన దేవతలా అనిపించింది. షాపింగ్ చేసేటప్పుడు ఒక ఇంటర్నెట్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్కి వెళ్లి ఆల్బట్రాస్ పక్షుల జంట ఫోటో ప్రింట్ తీయించుకొని లామినేషన్ చేయించి ప్యాక్ చేయించాము. ట్రిప్ ముగించుకొని ఇంటికొచ్చాక నా ఆలోచనల్లో రమణమ్మే మెదులుతోంది. నాలో ఒక కొత్త ధైర్యం, స్పష్టత కనిపించాయి. రమణమ్మ జీవితం చూశాక నా వంటలో ఉన్న ప్రతిభే నా ఆయుధమని నిర్ణయించుకున్నాను.
నా కిచెన్ గది కిటికీ నుండే బయట ప్రపంచంలోకి ప్రవేశించాలి అనుకున్నాను. ఆ సుగంధ ద్రవ్యాలు ఇప్పుడు ఆంక్షల్లా కాకుండా నాకు కొత్త జీవితాన్ని అందించే శక్తివంతమైన మంత్రాల్లా కనిపించాయి. ధీరజ్ ఇంటికి రాగానే నా ట్రిప్ గిఫ్ట్గా ఆల్బట్రాస్ ఫోటో ఫ్రేమ్ని ఇచ్చాను. ఆ గిఫ్ట్ ఇవ్వడం వెనకాల ఉన్న సముద్ర పక్షుల జీవితం మాకు అన్వయించి మరీ చెప్పాను. మా బెడ్రూంలో దాన్ని పెట్టించాను. ఆ రాత్రి ధీరజ్ పక్కన కూర్చొని నా మనసులోని మాట చెప్పాను. నా గొంతులో వైజాగ్ బీచ్లో అనుభవించిన సముద్ర అలల శక్తి, సముద్ర పక్షుల ప్రేమ, జీవితం, రమణమ్మ ధైర్యం, జీవన సృజనాత్మకత విలితమై ఉన్నాయి. ఆ అనుభూతుల్ని వివరంగా చెప్పాను. ధీరజ్, నాకు నా కోసం ఏదైనా చెయ్యాలనుంది. నేను నా పేరు మీద ఒక బిర్యానీ పాయింట్ పెట్టాలనుకుంటున్నాను. ఏయ్ పరిమళ, ఏంటి ఆలోచన? బిర్యానీ పాయింటా? పరువు పోతుంది అంటూ కంగారు పడ్డాడు. పరువు పోతుందా? ఇంట్లో హాయిగా కూర్చుని ఏడుస్తున్న దానికంటే నా స్వశక్తితో నిలబడితేనే పరువు. బిర్యానీలో వేసే ప్రతి మసాలా నా శక్తిని తెలియజేస్తుంది. ఇంట్లో ఉండి ఇదొక్కటే చేయగలను. నాకు మానసిక ప్రశాంతత, నా పనికి గుర్తింపు దొరుకుతుంది. నీ సందేహాలన్నీ నాకు తెలుసు. బయట ప్రపంచానికి మళ్లీ పరిచయం అయితే తప్పేంటి? కాసేపు ఆలోచించాడు. ఆల్బట్రాస్ గిఫ్ట్ వైపు అతని చూపులు. గాలిలో బిర్యానీ సువాసన లేకపోయినా అతనికి ఆ ఘుమఘుమలు స్పష్టంగా తాకాయి. అవి తన ఆంక్షలను, అనుమానాలను నెమ్మదిగా కరిగించడం ధీరజ్ గమనించాడు. అప్పుడు నా కళ్లల్లో ధీరజ్ ఒక కొత్త భయంకరమైన ప్రేమను చూశాడు. అది నన్ను కోల్పోతానేమో అనే భయం. పరిమళ, నువ్వు నాతో ఇలా మాట్లాడటం ఇదే మొదటిసారి. నీ కళ్లల్లో రమణమ్మ ధైర్యం చూస్తున్నాను. సముద్ర పక్షుల ప్రేమని, నమ్మకాన్ని చూస్తున్నాను. నన్ను నేను మార్చుకోవాల్సిన అవసరం ఉందని అర్థమైంది. నా భయాలు నావి. నువ్వు నన్ను పిల్లలను నిర్లక్ష్యం చేయకు సుమా. ప్రేమగా నవ్వుతూ నా చెయ్యి పట్టుకున్నాడు. తృప్తిగా కళ్ళు మూసుకొని అతడికి భరోసా ఇస్తూ తన నుదుటిపైన ముద్దాడాను. ధీరజ్ తన 2 చేతులతో నా చెంపలను పట్టుకుని కళ్లల్లోకి చూస్తూ, సరే పరిమళ, నీకు పూర్తి మద్దతుంటుంది. దానికి పేరు కూడా పరిమళ బిర్యానీ అని పెడదాం. అతని కళ్లల్లో చిలిపి నవ్వు. ఆ రోజు రాత్రి నా జీవితంలో అత్యంత సంతోషకరమైన నిద్రలోకి జారుకున్నాను. నా కలలో నేను చేసిన బిర్యానీ పెద్ద బంగారు కుండలో ఉండి అందులోంచి ధైర్యం, స్వేచ్ఛ, విశ్వసనీయత, ప్రేమ, సువాసనలు ప్రపంచమంతా వ్యాపిస్తున్నట్టుగా కనిపించింది. ఆ ఘుమఘుమలు ధీరజ్ని, నన్ను బంధించి ఉంచిన అదృశ్య సంకెళ్లను తెంచాయి. కొన్ని నెలల తర్వాత ధీరజ్ సహకారంతో పరిమళ బిర్యానీ అనే బోర్డు ఒక చిన్న భవనం కిటికీలో మెరిసింది. పరిమళ బిర్యానీ పాయింట్ తెరుచుకుంది. ఆ బోర్డులో సముద్ర తీరం బ్యాక్గ్రౌండ్, ఎగిరిపోతున్న సముద్ర పక్షుల గుంపు, రమణమ్మ రూపంలో ఉన్న ఒక సాంప్రదాయ ఆధునికత కలిగిన చెఫ్. నా బిర్యానీ గుమగుమలు ఆ వీధంతా కొత్త ఆశను, ఆనందాన్ని నింపాయి. జనాలు నా బిర్యానీ కోసం క్యూ కట్టడం చూసి ధీరజ్ గర్వంగా నవ్వాడు. అతను అనుమానించిన స్వేచ్ఛ ఇప్పుడు గౌరవాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని తెచ్చిపెట్టింది. అది కేవలం వంటకం కాదు, నా ఆత్మకు విముక్తి. నా విజయం, నా ధైర్యం, నా ప్రేమ అన్నీ బిర్యానీ రూపంలో ప్రపంచాన్ని తాకాయి. అంతేకాదు, నా బిర్యానీని రుచి చూసిన ప్రతి ఒక్కరూ తమలో కూడా ఏదో తెలియని ధైర్యాన్ని, ఆశను నింపుకొని వెళ్తున్నారనే అనుభూతి ప్రతిరోజు కలుగుతోంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.